హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, ఏంటంటే మీకు అందరికీ తెలిసిందే, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ అడిలేడ్ ఓవెల్గా పింక్ బాల్ టెస్ట్గా స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో మన వాళ్ళు చేతులు ఎత్తేసారు, 180కి ఆల్అౌట్ అయిపోయారు. తర్వాత ఆస్ట్రేలియా వాళ్ళని తెలిసిందే, ఆస్ట్రేలియా వాళ్ళతో ఫస్ట్ డే ఇండియా టైంకి 87 for 1, 67 for 1 దగ్గర ఉంది. తర్వాత ఈరోజు మ్యాచ్ చూసుకుంటే మీకు యాజ్ యూజువల్గానే ఇండియా చేతులు ఎత్తేసినట్టే కనపడుతుంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ భయంకరమైన స్ట్రాంగ్గా నడుస్తుంది. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం చూసుకుంటే పెద్ద డిజాస్టరే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్ట్రేలియా గురించి మాట్లాడితే, ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో కొన్ని వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత వికెట్లు పడిన తర్వాత వీళ్ళు ఇంకా 230కి 240 250కి ఎత్తేస్తారు, మన ఇండియా ఇంకా సేఫే అనుకున్నాం. కొంచెం ఒక 50 runs లీడ్ మనకు అడ్వాంటేజ్ ఉంటుంది అనుకున్నాం. కానీ తర్వాత ట్రావిస్ హెడ్ కొట్టాడు, చూడండి భయ్య, పిచ్చ కొట్టాడు 140 runs కొట్టి ఆస్ట్రేలియాని అమాంతం భయంకరమైన లీడ్కి తీసుకెళ్ళిపోయాడు. తర్వాత ఏదో దరిద్రం కొద్ది వాళ్ళు డౌన్ఫాల్ అయ్యారు, కానీ లేకపోతే 400 దాకా రీచ్ అయ్యేవాళ్ళే. సో దాంతో వాళ్ళు 157 లీడ్కి వచ్చేసారు. 157 లీడ్కి వచ్చిన తర్వాత మన వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ అయినా సరిగ్గా ఆడతారేమో అనుకున్నా, కానీ సరిగ్గా ఆడకపోవడమే కాదు. తర్వాత డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, వచ్చినట్టే ప్యాకప్ అయిపోయాడు. థర్డ్ సెషన్లో స్టార్ట్ అయినంతసేపు కూడా ఎవరు గ్రీస్లో లేరు, అందరు పట్టపట్ట వెళ్ళిపోయారు. కాసేపు ఏదో ఒక యశస్వి జైస్వాల్ ఫస్ట్లో కొంచెం ఉన్నట్టున్నాడు, తర్వాత మిగిలిన లేరు, పెద్ద అందరు జాప చుట్టేశారు. ఇక లాస్ట్కి వచ్చేసేపటికి 128 for 5. రిషబ్ పంత్ ఏదో 6s కొట్టాడు, 4లు కొట్టాడు. తర్వాత నితీష్ కుమార్ కూడా కాసేపు గ్రీస్లో నిలబడ్డాడు. లాస్ట్కి డే ఎండ్ అయిపోయింది. దీన్ని బట్టి చూసుకుంటే మన ఇండియా మళ్ళీ డీప్ ట్రబుల్లో ఉంది. 5 wickets పడిపోయింది. మళ్ళీ ఇంకా ట్రయల్ బై 28 runs చూసుకోండి. 28 runs ట్రయల్ బై అంటే ఇంకా మనకు 28 runs కొట్టాల్సింది. 28 runs కొట్టి మళ్ళీ ఆస్ట్రేలియాకి లీడ్ ఇవ్వాలి. ఇక అది ఏంటంటే మ్యాచ్ పెద్ద డౌట్గానే కొడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ 5 wickets పడిపోయినాయి. నితీష్ కుమార్ పంత్ తప్ప నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్ ఎవరు లేడు. ఈ మ్యాచ్ ఇంకా గడ్డెక్కుతుందా లేదా అనేది డౌట్. ఎందుకంటే పింక్ బాల్ టెస్ట్ అనేది కొంచెం టఫే. ఎందుకంటే ఎక్కువ డే నైట్ టెస్టులు జరగలేదు, ఏదో ఒక 5-10 జరిగినట్టున్నాయి. సో అంతే కదా. దాని తర్వాత ఇంకా మన ఇండియన్ బ్యాటింగ్ లైనప్ మొత్తం ఎత్తేసిన తర్వాత ఆ బౌలింగ్ లైనప్ ఇంకా ఇప్పుడు ఏంటంటే మన వాళ్ళు మినిమం 100 runs లీడ్ ఇస్తారా లేదనే డౌట్ కూడా ఉంది. మనం పంత్ నితీష్ కుమార్ ఆడతారా అంటే ప్రీవియస్ లాస్ట్ 3-4 innings చూసిన తర్వాత వాళ్ళు ఏదో ఒక 40-50 runs కొట్టి మ్యాచ్ దగ్గర తీసుకొస్తారేమో, కానీ ఎక్స్ట్రీమ్ లీడ్ తెచ్చే ఛాన్స్ 100% లేనట్టే కనపడుతుంది. దాదాపు ఈ మ్యాచ్ మనకు అంటే ఫ్యాక్టరీ అందరికీ మండుతుందేమో, కానీ ఫ్యాక్టరీ ఏంటంటే ఎత్తిపోయింది లేదు. ఎలా సేవ్ అవ్వాలనే ఛాన్స్ కూడా కనీసం మనకు కన్ను చూపు మేరలో కనపట్ల. సో ఇలా మనం ఈ టెస్ట్ మ్యాచ్ డిసప్పాయింట్మెంట్ పొజిషన్లో ఉన్నట్టు కనపడుతుంది. దీన్ని బట్టి ఏంటంటే మన ఇండియా కంప్లీట్గా చేతులు ఎత్తేసింది. రేపు చూడాలి మన ఇండియా ఎలా. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. మీకు ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కాకుండా బెల్ ఐకాన్ నొట్టి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకుంటే నాకు చాలా హెల్ప్ అవుతుంది. దాన్ని బట్టి ఇంకొన్ని వీడియోస్ చేయొచ్చు. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.